నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఒకప్పుడు కిరోసిన్ దీపం వెలుగులో చదివిన ఓ గ్రామీణ యువకుడు ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ వేదికపై భారతీయ సంస్కృతిని నిలబెట్టి నిలువెత్తు చరిత్ర సృష్టించాడు. ఇది కేవలం ఫ్యాషన్ షో కాదు, ఇది ఇండియన్ హెరిటేజ్ ప్రపంచానికి ఇచ్చిన ఒక గ్రాండ్ స్టేట్మెంట్. ప్యారిస్లో ప్రపంచంలోని అత్యంత ధనవంతులు, సెలబ్రిటీలు, ఫ్యాషన్ దిగ్గజాలు కూర్చొని చూస్తున్న స్టేజ్పై భారతదేశంలోని అజంతా, ఎల్లోరా గుహలు, దేవీతత్వం, మన సంప్రదాయ ఎంబ్రాయిడరీ ఇవన్నీ ఒక్కో డ్రెస్ రూపంలో ప్రాణం పోసుకున్నాయి. ఈ అద్భుతాన్ని సృష్టించింది భారతీయ కౌటిరియర్ రాహుల్ మిశ్రా. అసలు ఈ కలెక్షన్ ఎందుకు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది? ప్యారిస్లో ఎందుకు స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది? ఒక చిన్న గ్రామం నుంచి ప్రపంచ ఫ్యాషన్ రాజధాని వరకు రాహుల్ మిశ్రా ప్రయాణం ఎలా సాగింది? ఈ రోజు మనం అదే కథ తెలుసుకుందాం. ఫ్యాషన్ అంటే చాలా మందికి డిజైనర్ డ్రెస్సెస్, ర్యాంప్ వాక్స్, లగ్జరీ బ్రాండ్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ కొన్ని ఫ్యాషన్ కలెక్షన్స్ కేవలం బట్టలు కాదు, అవి ఒక దేశ చరిత్రను, ఒక నాగరికత ఆత్మను, ఒక సంస్కృతి గర్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తాయి. అలాంటిదే 2026 ప్యారిస్ హాట్ కౌట్యూర్ వీక్ లో జరిగిన ఈ ప్రెజెంటేషన్. రాహుల్ మిశ్రా తన ఫాల్ వింటర్ 2026-27 కలెక్షన్ కి దేవి ద ఇటర్నల్ మ్యూస్ అనే పేరు పెట్టారు. పేరు వినగానే అర్థమవుతుంది, ఈ కలెక్షన్ ఇన్స్పిరేషన్ మొత్తం భారతీయ స్త్రీ శక్తి, దేవీ తత్వం మరియు వేల ఏళ్ల కళా సంపద అని. ప్యారిస్ హాట్ కౌట్యూర్ వీక్ అంటే ఏంటి? ముందుగా హాట్ కౌట్యూర్ అంటే ఏంటో తెలుసుకుందాం. హాట్ కౌట్యూర్ అనేది సాధారణ ఫ్యాషన్ కాదు, ఇది ఫ్యాషన్ ప్రపంచంలో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్రాఫ్ట్స్ మ్యాన్షిప్. ప్రతి డ్రెస్ పూర్తిగా హ్యాండ్ క్రాఫ్టెడ్. ఒక్క డ్రెస్ తయారవడానికి వందల గంటలు, కొన్ని సందర్భాల్లో వేల గంటలు కూడా పడతాయి. ప్రపంచంలో చాలా కొద్ది ఫ్యాషన్ హౌసెస్కే అధికారికంగా హాట్ కౌట్యూర్ కలెక్షన్స్ ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రపంచ వేదికలో ఒక భారతీయ డిజైనర్ వరుసగా తన ముద్ర వేయడం చిన్న విషయం కాదు. షో ఎందుకు స్పెషల్? ఈ ఫ్యాషన్ షోని ప్యారిస్లోని చారిత్రాత్మక కాలేజ్ డేస్ బెర్నార్డిన్స్ లో నిర్వహించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ గోతిక్ బిల్డింగ్ లో లైటింగ్, ఆర్కిటెక్చర్, మ్యూజిక్, గార్మెంట్స్ అన్నీ కలిసి ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ లా అనిపించేలా ప్రెజెంటేషన్ రూపొందించారు. ర్యాంప్ మీద మోడల్స్ నడవడం కంటే స్టోన్ స్కల్ప్చర్స్ నడుస్తున్నాయేమో అన్న భావన కలిగేలా డ్రెస్సెస్ రూపొందించారు. అజంతా, ఎల్లోరా నుంచి ఇన్స్పైర్డ్ మాస్టర్ పీసెస్. ఈ కలెక్షన్ లో అత్యంత పెద్ద హైలైట్ మన భారతదేశ గర్వకారణమైన అజంతా కేవ్స్ మరియు ఎల్లోరా కేవ్స్. ఈ గుహల్లోని శిల్పాలు, కాలం తిన్న రాతి గోడలు, వేల ఏళ్ల చెక్కుబడులు, వాటినే క్లాత్ మీద మళ్లీ సృష్టించారు. ఇది ప్రింట్ కాదు, పెయింటింగ్ కాదు, ప్రతి టెక్స్చర్ ని ఎంబ్రాయిడరీ ద్వారానే తయారు చేశారు. చూస్తే నిజంగా స్టోన్ సర్ఫేస్ లా కనిపించేలా చేశారు. హ్యాండ్ వర్క్ ఎంత క్లిష్టమో తెలుసా? ఈ డ్రెస్సెస్ లో ఉపయోగించిన టెక్నిక్స్ చూస్తే ఆశ్చర్యపోతారు. మెటాలిక్ జర్దోసి, దబ్కా థ్రెడ్ వర్క్, పెరల్స్, క్రిస్టల్స్, సీక్వెన్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, లేయర్ అపాన్ లేయర్ స్టిచ్చింగ్, ఇలా వందలాది చిన్న చిన్న ఎలిమెంట్స్ ని కలిపి ఒక లివింగ్ స్కల్ప్చర్ లా తయారు చేశారు. ఈ పని మెషిన్ తో సాధ్యం కాదు, ఇది భారతీయ కారిగార్స్ చేతి వృత్తి నైపుణ్యం. రాహుల్ మిశ్రా తరచూ చెప్పే విషయం కూడా ఇదే. లగ్జరీ అంటే కేవలం ఖరీదైన వస్తువు కాదు, మనుషుల చేతి వృత్తి విలువ. అందుకే ఆయన కలెక్షన్ లో భారతదేశంలోని ఎన్నో ఆర్టిసన్స్ పని చేస్తుంటారు. దేవి అనే కాన్సెప్ట్ వెనుక ఉన్న భావం. ఈ కలెక్షన్ పేరు దేవి ద ఇటర్నల్ మ్యూస్. ఇక్కడ దేవి అంటే కేవలం ఒక దేవత రూపం కాదు, సృష్టి, శక్తి, ధైర్యం, సహనం, మార్పు ఇవన్నీ కలిపిన యూనివర్సల్ ఫెమినైన్ ఎనర్జీ. ప్రతి అవుట్ఫిట్ లో ఒక శిల్పకళ, ఒక దేవాలయ గోడ, ఒక శక్తి రూపం అలా కనిపించేలా డిజైన్ చేశారు. ఫ్యాషన్ ద్వారా ఫిలాసఫీ చెప్పడం చాలా అరుదు. రాహుల్ మిశ్రా అదే చేశారు. తనిష్క్ నేచురల్ డైమండ్స్ కొలాబరేషన్ ఈ ప్రెజెంటేషన్ లో మరో పెద్ద హైలైట్. భారతీయ జ్యువెలరీ బ్రాండ్ తనిష్క్ నేచురల్ డైమండ్స్ తో కలిసి ప్రత్యేకంగా రూపొందించిన హై జ్యువెలరీ పీసెస్. గార్మెంట్స్ కి తగ్గట్టే నెక్ పీసెస్, హెడ్ పీసెస్, జ్యువెలరీ కూడా స్కల్ప్చరల్ స్టైల్లో రూపొందించారు. దీంతో మొత్తం ప్రెజెంటేషన్ ఒక కంప్లీట్ ఆర్ట్ ఇన్స్టాలేషన్ గా మారిపోయింది. ఇంటర్నేషనల్ అటెన్షన్ ఎందుకు వచ్చింది? ఈ షోకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ క్రిటిక్స్, బయర్స్, ఎడిటర్స్, లగ్జరీ మీడియా అందరూ హాజరయ్యారు. ఫ్రంట్ రోలో ప్రముఖ ర్యాపర్ కార్డీ బీ కూడా కనిపించారు. అలాగే భారతీయ వ్యాపారవేత్త ఇషా అంబానీ హాజరు కావటం కూడా చర్చనీయాంశమైంది. ఫ్యాషన్ ప్రపంచంలో ఫ్రంట్ రో ఎవరు కూర్చుంటారు అనేది కూడా ఒక పెద్ద రికగ్నిషన్. అంటే ఈ కలెక్షన్ పై ప్రపంచ ఆసక్తి ఎంత ఉందో అర్థమవుతోంది. అంతర్జాతీయ ఫ్యాషన్ మీడియా ఈ ప్రెజెంటేషన్ ని క్రాఫ్ట్స్ మ్యాన్షిప్, స్టోరీ టెల్లింగ్, ఇండియన్ ఆర్టిస్ట్రీకి అద్భుతమైన ఉదాహరణగా ప్రశంసించింది. రాహుల్ మిశ్రా జర్నీ
ఇప్పుడు అసలు ఇన్స్పిరేషన్ ఇక్కడే ఉంది. రాహుల్ మిశ్రా ఉత్తరప్రదేశ్లోని ఒక సాధారణ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పుడు విద్యుత్ కూడా సరిగా లేని రోజుల్లో కిరోసిన్ దీపం వెలుగులో చదివిన సందర్భాలను ఆయన ఎన్నో ఇంటర్వ్యూల్లో గుర్తు చేసుకున్నారు. అక్కడి నుంచి ఫ్యాషన్ చదవటం, భారతీయ హ్యాండ్లూమ్ పై ఆసక్తి పెంచుకోవడం, తర్వాత అంతర్జాతీయ వేదికలపై భారతీయ కళాకారులను ప్రపంచానికి పరిచయం చేయటం. ఇది ఒక్క రోజులో జరిగిన విజయం కాదు, సంవత్సరాల కృషి, వేలాది ఆర్టిసన్స్ తో కలిసి నిర్మించిన ఒక ఉద్యమం. ఇండియాకి దీని అర్థం ఏంటి? ఈ రోజు ప్రపంచ లగ్జరీ ఫ్యాషన్లో సస్టైనబిలిటీ, హ్యాండ్ క్రాఫ్టెడ్ వర్క్, స్లో ఫ్యాషన్ కి డిమాండ్ పెరుగుతోంది. అలాంటి సమయంలో భారతదేశం దగ్గర ఉన్న అతిపెద్ద సంపద మన హ్యాండ్లూమ్, మన ఎంబ్రాయిడరీ, మన కరీగార్స్. రాహుల్ మిశ్రా చూపించింది అదే. మన సంప్రదాయం ఓల్డ్ ఫ్యాషన్ కాదు, అదే ఫ్యూచర్ లగ్జరీ కూడా కావచ్చు. ఒకప్పుడు ప్రపంచం మన దగ్గర నుంచి పత్తి, సిల్క్ మాత్రమే తీసుకెళ్లేది. ఇప్పుడు మన కథలు, మన కళ, మన హెరిటేజ్ నే కొనుగోలు చేస్తోంది. ఇదే అసలు సాఫ్ట్ పవర్. ఒక డిజైనర్ విజయం అనేది కేవలం అవార్డ్స్ తో కొలవలేం. తన దేశ సంస్కృతిని ప్రపంచం ముందుంచి ఇదే ఇండియా అని గర్వంగా చెప్పగలిగితే అదే నిజమైన విజయం. కిరోసిన్ దీపం నుంచి ప్యారిస్ హాట్ కౌట్యూర్ వరకు రాహుల్ మిశ్రా ప్రయాణం మనకు ఒక విషయం చెబుతోంది. రూట్స్ ఎంత బలంగా ఉంటే డ్రీమ్స్ అంత ఎత్తుకు వెళ్తాయి. మన సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి కోట్ల రూపాయల ప్రకటనలు అవసరం లేదు. ఒక్క అద్భుతమైన ఆలోచన, అసాధారణమైన కృషి మరియు మన హెరిటేజ్ పై గర్వం ఉంటే చాలు. ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్, భారతీయ విజయగాథలు, ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న మన దేశ ప్రతిభ గురించి మరిన్ని వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.